చేస్తానన్న వాగ్దానాన్ని స్థిరపరచమని మా అందరి హృదయాలను మీరు తేటపరిచినందుకు, తెప్పరిల్ల చేసినందుకు స్తుతిస్తూ ఈ మాటలను మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక నిమిషం కూర్చోండి. ప్రైజ్ లార్డ్. ఒక్క నిమిషం కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దైవజనులు చక్కటి మరి ప్రభు రాకడ కొరకు మనల్ని అందరినీ, సంఘం అంతటిని సిద్ధపరిచేటువంటి మాటలు మనకు తెలియజేశారు. ఎంతమందికి నాకు ఈ వాక్యం నాకు హృదయాన్ని దాటింది అన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అంత్య దినాల్లో ఇలాంటి బోధలు మనకు అవసరం. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. అబద్ధ బోధలు ఎన్నో ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఒప్పుకునేవాడు క్రీస్తుకు విరోధని వాక్యం రాబడ్డది. కాబట్టి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలి. ఆమె ఎట్లా పడితే అట్లా జీవిస్తే పరలోక రాజ్యం పో. మనం పరిశుద్ధంగా బ్రతికి, ఇంకోటి బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే కూడా పరలోక రాజ్యం నీకు లేదు. తాగితే పరలోక రాజ్యం నీకు లేదు. అబద్ధం అంటే పరలోక రాజ్యం నీకు లేదు. వడ్డీలకు ఇస్తే పరలోక రాజ్యం నీకు లేదు. ధనాశ ఉంటే పరలోక రాజ్యం నీకు లేదు. మోసం చేస్తే పరలోక రాజ్యం నీకు లేదు. అందుకే ప్రభు ఏమనంటే ఇది ఇరుకైన మార్గం. ఆమె ఊరి గుడిసెలో బ్రతికినా పర్లేదు, ఆ లాజర్ లాగా దిక్కులే కూడా బతికిన దిక్కులే శవంలాగా మనం పరిష్ట పర్లేదు, కానీ దేవదూతలు వచ్చి మనం తీసుకొని పోతే. దయచేసి చెప్తున్నా, ఇదంతా ఎందుకొరకంటే మనం ప్రభుతో ఉండాలి. ఆమె ప్రభు రాకడకు సిద్ధపడాలి. ఇంత భక్తి చేసి, ఇంత సేవ చేసి, ఈ ప్రయాసము, ఈ ఉపవాస ప్రార్థనలు, మీరు కానుకలిచ్చుడు, చర్చకొచ్చుడు, సమేత ఇదంతా దేని కొరకంటే ఏదో భాగ్యమైన ఆశీర్వాదం కొరకు కాదు, మనం పరలోక రాజ్యంలో ఉండాలి. ఆమె పెళ్లి కుమార్తెగా, వధువుగా మనం సిద్ధపడాలి. ఒక వధువుగా మనం సిద్ధపడాలి. వరుడుగా ప్రభు రాబోతున్నాడు. ఆయన మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఏదో ఈ తుచ్చమ 50, 60, 70 సంవత్సరాలు అంతే. అన్నటి దినమున జంగిరి పరంజ్యోతి గారు వాళ్ళ భార్య మిస్సెస్ చనిపోయింది. వాళ్ళు సేవలో ఉన్నారు. నిన్నటి దినమున వెళ్ళి ప్రైవేట్ క్లాస్ గ్రూప్ అంతట్లో పెట్టిన నేను వెళ్ళి ప్రార్థన చేసిన. నాకు చాలా బాగా అనిపించింది. ఆమె ముఖం ఎట్లున్నదంటే నిజంగా మహిమలో ప్రభువుని కలుసుకున్నట్టే ఉన్నది. మంచి తెల్ల, అంటే ఆ మనిషి ముఖంలో చనిపోయిన కూడా దేహం ఎట్లున్నదంటే మహిమదేహంగా ఆ ముఖం మంచిగా, ఎంత అసలు ఆ దేవుని తేజస్సుతో నింపబడ్డది. హల్లెలూయా. నేను దగ్గరికి వెళ్ళి దండేసి ప్రేమిస్తుంటే నాకు మహానందం కలిగి చెప్తున్నా, అమ్మ మీరు ఎవరు దుఃఖపడకండి, ఈమె దేవుని మహిమలో కలుసుకున్నది. హల్లెలూయా. ఈమె దేవుని మహిమలో కలుసుకున్నది. నిజంగా అలాంటి దాని కొరకు మనం సిద్ధపడదాం. మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు. మరొకసారి అయ్యగారు రావాలి, మేము చెప్పబట్టండి. అయ్యా మరొకసారి మీరు రావాలి. హల్లెలూయా. I would like to invite once again to this church. హల్లెలూయా. నేను మరొకసారి అయ్యగారిని ఇంకోసారి రావాలి. ఆమె దైవజనులు మన దగ్గరకు వస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం.